హాయ్ గైస్, రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా ఇంతకు ముందు సినిమాలకి ఉన్న బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రికార్డ్స్ని అయితే బద్దలు కొడుతూనే వస్తుంది. ఫస్ట్ రోజే 294 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి ఫస్ట్ డే 1 రికార్డ్ అయితే లేపేసింది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే. అండ్ బాలీవుడ్లో కూడా ఈ మూవీయే హైయెస్ట్గా కలెక్ట్ చేసింది. అండ్ రీసెంట్గా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ అయితే ఈ మూవీ 22 రోజుల్లోనే ఏకంగా 1720 కోట్ల రూపాయలనైతే కలెక్ట్ చేసిందని అయితే వీళ్ళైతే ఇచ్చేసారు. పుష్ప 2 మూవీ టాలీవుడ్ రికార్డ్స్నే కాదు బాలీవుడ్ రికార్డ్స్ని కూడా లేపేసిందనే చెప్పుకోవాలి. బాలీవుడ్ కింగ్ అయిన షారుఖ్ ఖాన్ గారు కూడా ఈ రికార్డ్ని అయితే అందుకోలేకపోయారు. పుష్ప మూవీ రిలీజ్ అయిన రోజు 75 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది డే 1. అది ఒక తెలుగువాడు బాలీవుడ్లో అంత కలెక్ట్ చేయడం అనేది ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందు జరుగుతుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన 22 రోజుల్లోనే కేవలం బాలీవుడ్లోనే 740 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇది ఒక పుష్ప 2 మూవీ మన టాలీవుడ్ చరిత్ర మార్చిన బాహుబలి 2 కలెక్షన్స్ని బీట్ చేయాలంటే ఇంకా 80 CR to 90 CR కలెక్ట్ చేస్తే సరిపోతుంది. అయితే అంత మనీ ఇప్పుడున్న రోజుల్లో కలెక్ట్ చేస్తున్నానంటే కష్టమనే చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ హాలిడేస్ అండ్ వీకెండ్స్, సో వీటన్నిటిని చూసుకుంటే మేబీ కలెక్ట్ చేయొచ్చనే చెప్పుకోవాలి. లేదంటే ఒకవేళ కలెక్ట్ చేయకపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మూవీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి నార్త్లో అండ్ అలాగే సౌత్లో కూడా రిలీజ్ అయిపోయాయి. అండ్ మూవీ థియేటర్లో అయితే తగ్గిస్తుంటారు పుష్ప 2 మూవీకి. అండ్ ప్రజలు అంతే ఉత్సాహంగా పుష్ప 2 మూవీని చూస్తారా? మళ్ళీ మూవీ రిలీజ్ అయ్యి నియర్లీ 22 days ఎంత అవుతుంది, అంత ఉత్సాహంగా చూస్తారా లేదా అన్నదైతే డౌటే. మరి బాహుబలి 2 రికార్డ్స్ని పుష్ప 2 మూవీ బ్రేక్ చేస్తుందో చేయలేదో మనం జస్ట్ వెయిట్ చేయాలి. ఇంకో 10 days అయితే తెలిసిపోతుంది. అండ్ మీరేమనుకుంటున్నారో, మీరు నిజంగా బాహుబలి 2 రికార్డ్స్ పుష్ప 2 బ్రేక్ చేస్తుందా, లేదంటే బాహుబలి రికార్డ్ని తొక్కి పుష్ప 2 మూవీ రికార్డ్ని క్రియేట్ చేస్తుందో లేదో మనం వెయిట్ చేయాలి అంతే. అయితే అల్లు అర్జున్ గారు తన పుష్ప 2 మూవీ రికార్డ్స్తో మన తెలుగులో ఉన్న పాన్ ఇండియా స్టార్స్కి అయితే గట్టి సవాలే విసిరారు. ఎందుకంటే ఆయన డే 1 294 CR పెట్టారు. అండ్ అలాగే మేబీ 7 days or 8 daysలోనే 1000 CR అయితే కొట్టేశారు. సో ఈ రికార్డ్స్ని మన తెలుగు పాన్ ఇండియా స్టార్, ఏ పాన్ ఇండియా స్టార్ ఈ రికార్డ్స్ని బ్రేక్ చేస్తాడో చూడాలి. మరి మేబీ బ్రేక్ చేయడం చాలా కష్టం, బట్ కాకపోతే మనకి ఉన్నారు కదా ఒక డైనోసార్, ఆయన బ్రేక్ చేయగలడనే నేనైతే అనుకుంటున్నాను. మరి ఆయన ఏ మూవీతో బ్రేక్ చేస్తారనేది చూడాలి. మేబీ సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఇంకా SSMB 29 కూడా ఉంది. అంటే ఆయనది కాదు అనుకోండి, మహేష్ బాబు గారిది. సో అండ్ అది కాకుండా గేమ్ చేంజర్ మూవీ January 10 అయితే రిలీజ్ అవుతుంది. ఈ విషయం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ మూవీ పుష్ప 2 మూవీ కలెక్షన్స్ని బీట్ చేస్తుందా అంటే కష్టమనే చెప్పుకోవాలి. కాకపోతే చూద్దాం, రామ్ చరణ్ గారికి నార్త్లో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలియదు కదా. ఈ మూవీ రిలీజ్ అయితే ఆయన క్రేజ్ కూడా తెలిసిపోతుంది. సో ఈ మేబీ బ్రేక్ చేయొచ్చు, లేదంటే ఆయన కూడా డే 1 200 ప్లస్ పెట్టచ్చు డే 1. సో ఆయనకి సంక్రాంతికి గట్టి పోటీ అయితే ఎదురవుతుంది. బట్ మనం పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేయాలని అయితే కోరుకుందాం రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్తో. అండ్ ఇంకా ఏ మూవీ పుష్ప 2 రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందో, ఏ హీరో అల్లు అర్జున్ గారు రికార్డ్స్ని బ్రేక్ చేస్తారో చూడాలి మరి. అండ్ అల్లు అర్జున్ గారు రీసెంట్గా రేవతి ఆ సంధ్య థియేటర్ కేసులో అయితే ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన ఆ కేసు నుంచి బయటపడితే తన నెక్స్ట్ మూవీస్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఇంకా పెద్ద హిట్స్ తీయాలని, ఇంకా రికార్డ్స్ బద్దలు కొట్టాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.